ముందుగా 5 పదాలు రాయండి, మీకు తోచిన 5 పదాలు, అది ఏదైనా సరే రాసేయండి. ఉదాహరణకి బాల్, బుక్, మౌంటైన్, రివర్, సన్, ఇలా ఏదైనా అవ్వచ్చు. తర్వాత 20 సెకండ్లు వాటిని చూసి గుర్తుంచుకోండి. వాటిని లైన్ గా గుర్తు పెట్టుకోవడానికి మీరు ఏ ఆర్డర్ లో అయితే రాశారో అదే ఆర్డర్ లో గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక్క నిమిషం డిస్ట్రాక్ట్ అవ్వండి, ఆ పేపర్ పక్కన పెట్టేయండి, ఇంకేదైనా పనిలో పడిపోండి. ఒక నిమిషం అటు ఇటు నడవడం, ఫోన్ చూసుకోవడం, మనం రీల్స్ స్క్రోల్ చేయడం, ఇలాంటివి ఏమైనా చేయొచ్చు. ఒక నిమిషం తర్వాత పేపర్ చూడకుండా ఆ 5 పదాలని ఏ క్రమంలో అయితే మీరు గుర్తుంచుకున్నారో, ఏ క్రమంలో అయితే మీరు రాసుకున్నారో అదే క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఈ గేమ్ మన షార్ట్ టర్మ్ మెమరీని బలపరుస్తుంది. మనం అలిసిపోయినప్పుడు లేదా బాగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ మెమరీ చాలా వీక్ గా మారిపోతుంది. అందుకే ఈ గేమ్ ఆడటం వల్ల మన మెదడు ఫ్రెష్ గా ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో ఏం చెప్తారంటే ఇలాంటి మెమరీ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల మెదడులో కొత్త న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడతాయి. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఇది చాలా వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. మన మెదడు, మన బ్రెయిన్ అనేది ఒక కండరం లాంటిది. జిమ్ కు వెళ్తే మన కండరాలు స్ట్రాంగ్ అయినట్టు ఇలాంటి గేమ్స్ ఆడితే మన మెదడు కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఇలాంటి గేమ్స్ వల్ల మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ గేమ్ మన మెదడుని బిజీగా ఉంచుతుంది. దీనివల్ల స్ట్రెస్ నుండి మనసు డైవర్ట్ అయ్యి ప్రశాంతంగా ఉంటుంది.